Hello, I'm Dr. Rekha, Medical Director, Rekha Sagar IVF and Research Center, Lakshmi Narayana Hospital, Karimnagar. So, what are the side effects of stopping breastfeeding? So, చాలా మంది అంటే పాలిచ్చే లేడీస్ వస్తారండి. మేము ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసాము, మాకు బాగా పెయిన్ ఉంది అనేసి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ పెయిన్. ఎందుకంటే ఎంగాజ్మెంట్ అవుతుంది. పాలు మీరు రెగ్యులర్గా ఇచ్చినప్పుడు అది ఫ్లో ఉంటుంది. ఫ్లో లేనప్పుడు ఏమవుతుందంటే ఎంగాజ్మెంట్ అయిపోయి మీకు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సడన్గా స్టాప్ చేయడం వల్ల గడ్డలు కూడా క్లాగింగ్ ఆఫ్ మిల్క్ అంటారు, డక్స్లో గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. ఇది గడ్డ కట్టి కరిగిపోతే బాగానే ఉంటుంది, కానీ ఓవర్ ఏ టైం ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్కి కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ లీడ్ చేసినప్పుడు దానికి పస్ వచ్చి చాలా పెద్ద సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది. సో ఒక గైనకాలజిస్ట్ అండర్లోనే మీరు వచ్చి ఒకసారి కన్సల్ట్ అయ్యి టాబ్లెట్స్ ఉంటాయి, దానికి టాబ్లెట్స్ పెడతాము. సో దాన్ని బట్టి మీరు సడన్గా అంటే స్టాప్ చేయాలా వద్దా, అండ్ గ్రాడ్యువల్ వీనింగ్ ఎప్పుడైతే 2 years 1.5 years మీరు ఎప్పుడైతే స్టాప్ చేయాలనుకుంటారో గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తే ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ స్టాపింగ్ ది బ్రెస్ట్ ఫీడింగ్.